యెస్ ట్రేడర్స్, రేపటి కోసం లెవెల్స్ చూడండి ఒకసారి. మన ఫిబొనాసీ లెవెల్స్ 100% పిన్ టు పిన్ వర్కౌట్ అవుతున్నాయి. అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఒకవేళ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన లెవెల్స్ పిన్ టు పిన్ వర్కౌట్ అవుతున్నాయి. మీరు వేరే ఛానల్స్ ఏవి చూసినా కూడా ఇవి కూడా టెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. నేను వీడియోలు పెడుతున్నాను కదా అని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం లేదు. కానీ లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేయండి కావాలంటే. ఒక రోజు 2 రోజులు టెస్ట్ చేయండి ఎలా వర్కౌట్ అవుతున్నాయని. మన డే లెవెల్స్ గానీ, మేజర్ లెవెల్స్ మనం వీక్లీ లెవెల్స్ తీసుకుంటున్నాం. మంత్లీ వైస్ కూడా లెవెల్స్ తీసుకుంటున్నాం. ప్రతిరోజు చెప్పుకునే వీడియోలో చెప్పుకుంటూ పోవడమే కానీ, ఎవరైనా అసలు వాచ్ చేస్తున్నారా? ఇతని లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయితున్నాయి అనేది ఒకరోజైనా టెస్ట్ చేస్తున్నారా లేదా తెలియాలి గదా! అందుకోసం టెస్ట్ చేసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి. లేదంటే ఒకవేళ టెస్ట్ చేసి చూడండి. మీరు చేసి టెస్ట్ చేసి చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్‌కి రండి. ఛానల్‌కి రండి. మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అయితున్నాయనేది మీరే చెప్పండి. మీరు చెప్తే ఒక్కరు చెప్పినా నాకు వాళ్ళ నుంచి ఇంకొకటి నుంచి పాజిటివ్‌గా వస్తుంది. ఛానెల్ ఇంప్రూవ్ అయితుంది. ఇంకో నలుగురికి షేర్ చేయడానికి ఈజీ అవుతుందనమాట. అందుకోసం టెస్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. టెస్ట్ ఒకసారి టెస్ట్ చేసిన వాళ్ళు ఈ లెవెల్స్ పర్ఫెక్ట్‌గా ఎలా వర్కౌట్ అయితున్నాయనేది మీకే అర్థమవుతుంది. అందరూ చెప్తారు. అందరూ చెప్తున్నారు. చెప్తారు గూడా. కానీ బిగినర్స్‌కేంటంటే ఎక్కడ కరెక్ట్‌గా మనకు ఎవరు చెప్తున్నారనేది అది క్యాచ్ చేసిన వాళ్ళు మాత్రమే పలానా ఛానల్ వాళ్ళు కరెక్ట్‌గా మెన్షన్ చేస్తున్నారు. లెవెల్స్ గానీ, ఆహ్, ట ఎంట్రీ పాయింట్ గానీ, ఎగ్జిట్ పాయింట్ గానీ అనేది తెలుస్తుందనమాట. ఎవరైనా అంతే. నేను గూడా మొదట్లో అంతే. ఎవరు నలుగురి టెస్ట్ చేసిన తర్వాత మెల్లగా నేర్చుకుంటూ వచ్చేసాను. కొన్ని రోజులు ఫాలో అయ్యాను. ఆ తర్వాత నేర్చుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఓన్‌గా ఆహ్, ఎక్కడ నుంచి మనకి లెవెల్స్ పర్ఫెక్ట్‌గా టర్న్ అయితాయి అన్నీ నేర్చుకోవడం జరిగింది. నేను ఫైనల్‌గా ఫిబొనాసీ టూల్ ద్వారానే మన ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అండ్ జోన్స్, మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ సప్లై డిమాండ్ జోన్స్ కూడా క్రియేట్ చేసుకోవడానికి ఓన్లీ ఫిబొనాసీ టూల్ ద్వారానే యూజ్ చేస్తాను నేను ఇప్పటికి కూడా. అది మాత్రమే నాకు 100% వర్కౌట్ అయితుంది. అందుకోసమే మీకు కూడా చెప్తున్నాను. టెస్ట్ చేసిన తర్వాతే ఛానల్‌కు రండి. వద్దంటలేను, కాదంటలేను. ఓకే. ఒకసారి చూద్దాం రేపటి లెవెల్స్. ఇదేముంది ఫిన్ నిఫ్టీ ఉంది. ఫిన్ నిఫ్టీ నిన్న ఈ లాస్ట్ వీక్ మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒక వీడియో పెట్టుకున్నాము. ఆ వీడియో చూడండి. ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా చెప్పుకున్నాము. అయితే ట్రేడింగ్ వ్యూలో ఏమవుతుందంటే సెన్సెక్స్ చూసుకునేసరికి అది ఒక కొద్దిగా ఆహ్, టైం డిలే అవుతుంది. డిలే నుంచి మనకి చూపిస్తుందనమాట. ఎగ్జాక్ట్ రియల్ టైమ్‌లో చూపించట్లేదు. అందుకని సెన్సెక్స్ లెవెల్స్ తీసుకోవట్లేదు నేను. ప్రెజెంట్ చూడండి నిఫ్టీ ఫైనాన్షియల్, ఫిన్ నిఫ్టీ మన లెవెల్స్ చూడండి. మన లెవెల్స్ ప్రతిసారి చెప్పుకునేవే. ఈ డార్క్‌లో ఉండేటి మేజర్ లెవెల్స్ మంత్లీ వైస్ పనిచేస్తాయని చెప్పుకున్నాం ప్రతిసారి. ప్రతి మంత్లీ మంత్లీ వైస్ పనిచేస్తాయి. ప్లస్ ఇక్కడ గనుక మన సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్‌కి టచ్ చేయాల్సిందే. అంటే బ్రేక్ పాయింట్ వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ టచ్ అయింది కదా! మళ్ళీ డైరెక్ట్‌గా వెళ్ళలేదు అనే క్వెషన్ ఎయద్దు. ఇది అందుకోసమే ఈ డాట్ లైన్స్ ఉన్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వీక్లీ లైన్‌గా పనిచేస్తూ వీటిని మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌గా తీసుకుంటామనమాట మనది. మన కాన్సెప్ట్ అది. ఈ డార్క్‌లో ఉన్నవి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవి డైలీ వైస్ అండ్ వీక్లీ వైస్‌గా మనం తీసుకుంటున్నాం. ఈ డాట్స్‌లో ఉన్నవి. అంతకుముందుకు ఏం చేసామంటే వీక్లీకి ఒక ఫిబొనాచి, మంత్లీకి ఒక ఫిబొనాచి, డైలీకి ఒక ఫిబొనాచి తీసుకునేవాళ్ళం. దాంట్లో కొంచెం తగ్గించామనమాట. ఎందుకంటే లైన్స్ కన్‌ఫ్యూజన్ అయితున్నారని కామెంట్స్ వచ్చాయి. తర్వాత ఆహ్, కొంతవరకు తగ్గించాం. కొంచెం ఇప్పటి వరకు కొంచెం నీట్‌నెస్‌గా ఉండేటట్టు తీసుకుంటున్నాం అనమాట లెవెల్స్. ఇప్పుడు చూడండి ఈ వీక్ ఏమవుతుందనేది చూసుకుందాం. నిన్న యాజ్ ఇట్ ఈజ్‌గా మనం చెప్పుకున్నట్టు ఫుల్ ర్యాలీ వచ్చేసింది. ర్యాలీ వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుందనేది. ఈ ఫ్రైడే మార్కెట్ నిన్నటిది ఫ్రైడే మార్కెట్ ఏదైతే ఉందో ఈ రేంజ్‌కు పైన గాని, కింద గాని మార్కెట్ ఉంటేనే
మంచి మొమెంటం వస్తుంది. ఇందులో ఇప్పుడు నిన్న ఇంత ఇంత గ్యా గ్యాప్‌తో వచ్చింది గనుక ఇందులో గూడా ట్రేడ్ చేయొచ్చు. కానీ కొంచెం రిస్కీగా ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్పగలను. ఈ పాయింటు అంటే ఈ ఫ్రైడే పాయింట్ హై పైన ఈ రెడ్ లైన్ ఉంది గదా! డాట్స్ లైను ఈ పైన ఉంటేనే మార్కెట్ మనకి ఈజీ అవుతుంది. ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది డే వైస్. ఇది ఈ రెండిటి మధ్యన ఒక జోన్ క్రియేట్ చేసింది. మనం నిన్న గూడా చెప్పుకున్నాం జోన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది పైన అని. అలాగే జోన్ క్రియేట్ చేసింది. అది నిన్నటి లెవెల్స్‌లో వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడికొచ్చిన తర్వాత జోన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితుందని గూడా మనం ఒక విషయం చెప్పుకున్నాము. ఆ గ్యాప్ అప్ గనుక ఓపెన్ అయిందంటే మాత్రం ఇక్కడి నుంచి విక్ రావాలి మనకి కిందికి రిజెక్షన్. విక్ కిందికి వస్తే మళ్ళీ మనకిది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇది మిడ్ పాయింట్ ఇది. వీక్లీ అండ్ మంత్లీ వైస్. ఇది మిడ్ పాయింట్ లేదంటే ఇక్కడ ఇంకొక సపోర్ట్ అవుతుంది. ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఎందుకు ఇది కాదు అంటే ఇది ఇది సారీ ఇదే ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇది సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఇందులో గూడా ఒక జోన్ క్రియేట్ చేసి పైకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్రైడే లోపలికొస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని ఫ్రైడే లోపలికి వస్తే గాని ఇక్కడ కొంత కాలం తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పైకెళ్ళడానికి ఒక ప్యాటర్న్స్ క్రియేట్ జేయాలి. ఒక జోన్ క్రియేట్ జేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసం గాని, మంత్లీ కోసం గాని ఇక్కడ క్రియేట్ చేయాల్సుంటది. ఎందుకంటే ఇక్కడ మనకు టర్నింగ్ ఇచ్చిన పాయింట్ ఇది మెయిను. టర్నింగ్ ఇచ్చిందంటే ఈ మంత్‌లో ఇక్కడ టర్నింగ్ ఇచ్చింది. ఇక్కడ కిందికొస్తే మాత్రం మళ్ళీ ఫాలింగ్ ఉంటుంది ఇక్కడి నుంచి. ఇ ఇక్కడి నుంచి కిందికొస్తే మాత్రం మళ్ళీ ఫాలింగ్ ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్రైడే లోపలికొస్తే మాత్రం ఈ ఈ జోన్ పైనుంచి పైకి తిరగాలి. అంటే ఇక్కడి నుంచి పైకి తిరగాలి. ఒకవేళ లోపలికొచ్చినా గూడా ఇక్కడి నుంచి పైకెళ్తే మళ్ళీ స్పీడ్‌గా పైకి ఎగురుతుందనమాట. రేపటి వరకు మాత్రమే చూసుకుంటే మాత్రం ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్ ఓపెన్ అయినా అంటే మొన్నటి క్లోజింగ్ ప్రైస్‌కి లెవెల్ ఈక్వల్‌గా ఓపెన్ అయినా ఇక్కడ వరకు టచ్ చేయాల్సి ఉంటుంది. 27,315 ఆర్ 27,340 ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ రెసిస్టెంట్ 27,952 ఆ తర్వాత చూద్దాం రేపు. ఇది దాటెళ్ళదనుకుంటున్నాను. ఇక్కడి నుంచే కిందికొస్తుందనుకుంటున్నాను రేపు ఫిన్ నిఫ్టీ. యాజ్ ఇట్ ఈజ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గూడా అలాగే క్రియేట్ చేశాయి సేమ్ ప్యాటర్న్స్ తోటి. కనుక ఈ లెవెల్ చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడి నుంచే రిజెక్షన్ వస్తుంది. ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లైన్ పైన పైకెళ్ళి కిందికొచ్చే ఛాన్స్ ఉంది. లేదు డైరెక్ట్ ఇక్కడే గ్యాప్ అప్ ఓపెన్ అయినా గూడా స్పీడ్‌గా ఇంకా కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని మెల్లగా కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఫిన్ నిఫ్టీ ఖచ్చితంగా ఈ లెవెల్ ఫ్రైడే లెవెల్ పైన మాత్రమే ఉంటే, ఒకవేళ లోపల ఉంది అంటే మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి మెల్లగా ఇక్కడికొచ్చేసి ఆ తర్వాత మంచి ప్యాటర్న్ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి మాత్రం వెళ్ళాల్సుంటుంది. లేదంటే 1 అవర్‌లో ఒక స్ట్రాంగు రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వాల్సుంటుంది. ఓవరాల్‌గా ఇందులోకి మాత్రం రావద్దు మార్కెటు. ఒకవేళ వస్తే మాత్రం కొంచెం నెక్స్ట్ వీక్‌కి కొంచెం చేయడానికి కష్టమవుతుంది. వెంటనే ట్రేడ్ తీసుకోవద్దు గూడా. మళ్ళీ ఏంటి ఎక్స్‌పైరీ ముందు రోజు వరకి అలాగే తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్‌పైరీ ముందు రోజు మాత్రం మళ్ళీ పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. అది నిఫ్టీ చూద్దాం ఒకసారి. నిఫ్టీ గూడా సేమ్ వైస్ ఉంది. ఒకవేళ ఈ ఇక్కడ కొద్దిగా తేడా ఉంది చూడండి. మనం మెయిన్ ఇది రెసిస్టెంట్ లెవెల్ నిన్న గూడా మొన్న చెప్పుకున్నాము నిన్న. ఈ లెవెల్‌ని టచ్ చేస్తుందని చెప్పుకున్నాము. 25 ఐ థింక్ 25,010 అనుకుంటా. 10 ఏదో చెప్పుకున్నాం. 10 15 చెప్పుకున్నాము. ఆ 15 లెవెల్‌ని టచ్ చేసింది. అక్కడి నుంచే కిందికొచ్చేసింది. ఈ లెవెల్‌ని కూడా టచ్ చేస్తుందనుకోని చెప్పుకున్నాము ఒకవేళ. కానీ టచ్ చేయలేదు. కానీ ఇక్కడి నుంచే రిజెక్షన్ వస్తే మాత్రం నిఫ్టీలో ఇక్కడి నుంచే రిజెక్షన్ వస్తే మాత్రం ఆహ్, అవి ఫిన్ నిఫ్టీ, గ్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు నిఫ్టీ మాత్రమే ఒకవేళ గ్యాప్ అప్‌గా ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్షన్ రావచ్చు. సేమ్ ఫిన్ నిఫ్టీ స్టైల్‌లోనే ఉంటుంది ఇది గూడా. బ్యాంక్ నిఫ్టీ గూడా అలాగే ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడి నుంచి రిజెక్షన్ రావాలి. ఓకే. లేదు ఈక్వల్‌గా ఓపెన్ అయిందంటే మాత్రం మెల్లగా ఇది దాటాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది దాటాలంటే మళ్ళీ కొంచెం ఇక్కడ సస్టైన్ అవుతుంది. సస్టైన్ అయిన తర్వాత ఒక మంచి బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ
రీటెస్ట్ చేసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మేజర్ లెవెల్ ఇది. ఈ మేజర్ లెవెల్ ఎక్కడ తీసుకున్నా ఇలా రీటెస్ట్ చేసి వెళ్ళాలి. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది. పైకెళ్ళింది. ఓకే. ఇక్కడ టచ్ కాలేదు దీనికి కనుక ఒకవేళ బ్రేక్ అయితే మళ్ళీ రీటెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇక్కడనే రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్ దాటి మళ్ళీ కిందికెళ్ళొద్దు. సేమ్ దానిలాగే ఈ ఫ్రైడే జోన్‌లో ఉన్నంత సేపు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోకపోవడం చాలా ఉత్తమం. ఫ్రైడే జోన్ బ్రేకౌట్ అయితేనే మనకు ట్రేడ్ ఎంట్రీ ఈజీగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. స్మార్ట్‌గా ధైర్యం గూడా ఉంటుంది. ట్రేడ్ చేసే వాళ్ళకి. ఓకే. అప్పుడు ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడే రిజెక్షన్ వస్తే మాత్రం కిందికొస్తుంది. లేదు ఒకవేళ ఇది గూడా బ్రేక్ అయింది నిఫ్టీలో అంటే మాత్రం మళ్ళీ ఈ జోన్స్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఫిన్ నిఫ్టీ, గ్యాప్ నిఫ్టీ గూడా ఇంకా స్పీడ్‌గా పైకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మొమెంటం స్పీడ్‌గా ఉంటే మాత్రమే. ఓకే. కిందికొచ్చే ఛాన్స్ మాత్రం లేదనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం ఈ ఫ్రైడే రేంజ్‌లో తిరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్స్‌పైరీ వరకు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. బ్యాంక్ నిఫ్టీలో చిన్న తేడా వచ్చింది చూడండి. సేమ్ అంటే ఇక్కడ జోన్ పైన క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. దానికి దీనికి గమనించండి మీకే అర్థమవుతుంది. ఓకే. ఇది ఏదైతే ఇది కూడా సేమ్ ఫ్రైడే జోన్ లోపలికి మాత్రం రావద్దు. ఒకవేళ వస్తే మాత్రం అక్కడే తిరుగుతుంది 2, 3 రోజులు. ఆ తర్వాత ఈ ఫ్రైడే పైన ఉంటే మాత్రమే ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఏది 57 4 412 412 ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఆ తర్వాత రెసిస్టెంట్ ఇది. ఇది దాటి పైకి వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే మాత్రం ఇక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అది ఇంకో లెవెల్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. 1 2 3 4 5 లెవెల్స్ చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. ఇది సెకండ్ రెసిస్టెంట్ అవుతుంది. ఇది థర్డ్ రెసిస్టెంట్ అవుతుంది. ఓకే. ఇది కూడా క్లియర్‌గా చూసుకుందాం. నిఫ్టీలో కూడా అంతే. ఒకసారి నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో కూడా రాలేదు లెవెల్స్. వచ్చాయా? 1 2 3 3 ఇది ఉందా? ఓకే. 3 4 5 ఇది ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం చేంజ్ చేసుకుందాం. డైరెక్ట్‌గా తీసుకునే లెవెల్సే ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. 3 ఇది కాదు. 3 ఇక్కడ ఉంది. ఈ లెవెల్ 3 కింద 4 3. ఓకే. ఒకవేళ ఇది ఫస్ట్ రెసిస్టెంట్ బ్రేక్ అయితే మళ్ళీ ఇది సెకండ్ రెసిస్టెంట్, ఇది థర్డ్ రెసిస్టెంట్. ఒకవేళ థర్డ్ రెసిస్టెంట్‌ను ఇక్కడ మాత్రం రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ వీక్లీ లెవెల్స్, ఈ డాట్ లెవెల్స్‌లో మళ్ళీ ఇది ఫస్ట్ సేమ్ 1 2 ఇక్కడ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ లెవెల్ కింద వచ్చింది గనుక. ఇది ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అర్థం చేసుకునే వాళ్ళకు, బిగినర్స్‌కి అండ్ ఆల్మోస్ట్ కొంచెం మార్కెట్ తెలిసిన వాళ్ళకి గూడా. కాకపోతే ఎలా లెవెల్స్ ఏసుకుంటున్నాననేది మాత్రం కొంచెం మిస్టరీగా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం పర్సనల్‌గా చెప్తాను. కామెంట్ చేయండి. ఓకే. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వరకి వీడియో చేసుకున్నాం ఈ వీకు. ఈ వీడియో మీద మళ్ళీ వీక్ అయిపోయిన తర్వాత గూడా మళ్ళీ వీడియో పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. పెడతాను కూడా. అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అబ్జర్వ్ చేయండి ఈ వీక్ అయినా గూడా. ఒక ఇద్దరు ముగ్గురు చేశారు లాస్ట్ 2 వీక్స్‌లో. ఇంకా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు చేసి చూడండి. బిగినర్స్‌కి ఇంకా ఈజీగా అర్థమయ్యే పాయింట్స్ ఇవి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంతే గదా! లైన్స్ డ్రా చేసేసి హారిజాంటల్ లైన్స్ ఏసేసి ఇది నా మేజర్ సపోర్ట్, ఇది నా మేజర్ రెసిస్టెంట్, సప్లై డిమాండ్ జోన్ అని చెప్పేస్తారు. కానీ నేను ఒక టూల్ ద్వారా చెప్పుకుంటున్నాను. నేను అందుకే క్యాచ్ అండ్ రీడ్ అండ్ ట్రేడింగ్ టూల్స్ అని పెట్టుకుంది. అందుకే ఓన్లీ మన ఏదైతే ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్‌వేర్ నుంచి ఇచ్చే ఆ టూల్స్ ద్వారానే నేను ఫాలో అవుతున్నాను అన్నీ కూడా. మీకు ముందు ఇంకా చెప్తాను. నేను మిగతావి ఏదైతే తీసుకున్నానో 3 మినిట్స్ లెవెల్ అండ్ 1 అవర్ లెవెల్ అండ్ 15 మినిట్స్ లెవెల్, ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓన్లీ ఓన్ మెథడ్సే. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఉపయోగపడే లెవెల్స్, ఈజీగా క్యాచ్ చేసే లెవెల్స్. ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.